హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను చాలా త్వరగా ఇన్స్టెంట్గా చేసుకునే ఒక దోశ రెసిపీని చూపించబోతున్నానండి. దీనిని మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటాము. ఇది చాలా హెల్దీ అని కూడా చెప్పవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెద్దగా హడావిడి ఏమీ లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఈ దోశల్ని మనం చాలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా ఆ దోశ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. దీనినే మనం సోడా ఉప్పు వంట సోడా అని అంటాం కదా. ఇవన్నీ వేసుకొని ఇవి పిండిలో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా దీనిలో నిమ్మరసం వేయడం వలన మనకి పిండి దీన్ని పులయి పెట్టం కాబట్టి పిండి పులిసినట్లుగానే దోశ మీద మనకి హోల్స్ రావడానికి నిమ్మరసం అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇన్స్టెంట్గా మనం చేసుకునేటప్పుడు ఈ విధంగా నిమ్మరసం వేయడం అనేది దీనిలో తప్పనిసరి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని మామూలుగా మనం దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగే మరీ థిక్గా ఉండకూడదు. నార్మల్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని సెట్ అవనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మరలా ఒకసారి పిండిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద దోశ ప్యాన్ పెట్టి వేడి చేయాలి. ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఈ వాటర్ని టిష్యూతో తుడిచేయాలి. ఈ విధంగా చేయడం వలన మన ప్యాన్ అనేది మరి వేడిగా లేకుండా దోశ చక్కగా వస్తుంది. ఇప్పుడు దోశ బ్యాటర్ని ఈ విధంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇది ఎంత పలుచగా కావాలంటే మనకి అంత పలుచగా వస్తుంది. చూసారా హోల్స్ ఎలా వస్తున్నాయో? నార్మల్ దోశ వేసుకున్నట్టే మనని దీన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసిన తర్వాత వెంటనే దీని మీద ఆయిల్ని వేసేయొద్దండి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే క్యారెట్, అలాగే కొన్ని పచ్చిమిర్చి సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 2 నిమిషాలు దోశ కాలిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఆనియన్స్ అలాగే క్యారెట్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఒక సైడ్ దోశ కాలింది, చూసారా ఎంత ఎర్రగా బాగా కాలిందో? క్రిస్పీగా ఉంది, చాలా క్రిస్పీగా ఉంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం ఈ దోశని కాల్చుకోవాలి. మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ప్రతి దోశకు కూడా మనం ఈ విధంగా వాటర్ని స్ప్రెడ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల మన ప్యాన్ అనేది మరీ ఎక్కువ వేడిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దోశని ఈ విధంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి నేను దీని మీద నార్మల్గా చిల్లీ పౌడర్ని చల్లుకున్నానండి. ఒక దోశ అలా వేసుకొని మరొక దోశని ఇలా వేసుకున్నాను. లేదంటే మీరు పొటాటో మిశ్రమాన్ని పెట్టేసి మసాలా దోశలాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నిమిషాలు కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఈ దోశ ఒక సైడ్ కాలితే సరిపోతుందండి. ఈ దోశని మరొక వైపుకి టర్న్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రెండో సైడ్ కూడా కాల్చుకుంటే ఈ దోశ అనేది క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మీకు సాఫ్ట్ దోశలు కావాలనుకుంటే దీనిని రెండో వైపు కూడా మరలా ఫ్రై చేసుకోండి. మీరు పలుచగా వేసుకుంటే ఒక సైడ్ ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, మన ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.